హాయ్ గాయ్స్, ఈ దినం నంద్యాల నుండి ఆత్మకూరు వెళ్ళే రోడ్డు మార్గంలో సంతజూటూరు అనే గ్రామానికి వచ్చినాం. ఎందుకు వచ్చినామంటే ఇక్కడ బ్రిటిష్ కాలం నాటి చెక్ డ్యామ్ ఉంది. ఈ చెక్ డ్యామ్ కుందు నదిపై నిర్మించబడింది. దీని గురించి, ఈ కుందు నది విశిష్టత గురించి, దీని ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడానికి దాదాపు నంద్యాల నుండి 22 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చినాం. మరి కుడి పక్క వచ్చేసి కుందు నదికి కుడి ప్రక్కన సంతజూటూరు అనే గ్రామం ఉంది, ఎడం పక్కన పరమటూరు అనే గ్రామం ఉంది. దగ్గరలోనే పరమటూరు, 1-2 కిలోమీటర్లోనే పరమటూరు అనే గ్రామం ఉంది. ఈ కుందు నది యొక్క విశేషత గురించి, ఎందుకు ఇక్కడ చెక్ డ్యామ్ నిర్మించినారు అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ చెక్ డ్యామ్, ఇక్కడ కనబడుతున్న ఈ చెక్ డ్యామ్ వచ్చేసి బ్రిటిష్ కాలం నాటి చెక్ డ్యామ్ ఇది. ఈ బ్రిటిష్ కాలం ఈ కుందు పరివాహక ప్రాంతము మరి రైతులకు వీలుగా ఇక్కడ ఒక చెక్ డ్యామ్ నిర్మించినారు. ఈ చెక్ డ్యాము ఇక్కడ భయంకరంగా ఉంది. ఇక్కడ కుందు నదిపై నిర్మించిన ఈ డ్యామ్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇది బ్రిటిష్ కాలం నాటి డ్యామ్ ఇది. దీన్ని డ్యామ్ అనకూడదు కానీ ఆనకట్ట అని అనవచ్చు. ఎందుకంటే ప్రవాహాన్ని, కుందు నది యొక్క ప్రవాహాన్ని తగ్గించడానికి బ్రిటిష్ వాళ్ళు ఏం చేసినారంటే ఇక్కడ ఒక చెక్ డ్యామ్ అనేది ఒకటి నిర్మించి ఉన్నారు. ఈ చెక్ డ్యాము దాదాపు బ్రిటిష్ కాలం నాటి చెక్ డ్యాము. ఒకవైపు అటువైపు సంతజూటూరు, ఒకవైపు పరమటూరు ఉంది. మరి ఇక్కడ మెయిన్ ఏమంటే కుందు నది తర్వాత కేసీ కెనాల్ రెండుగా కలిసి ఇంతవరకు ప్రయాణం చేస్తాయి. ఇక్కడ నుంచి కేసీ కెనాల్ డివైడ్ అయిపోతుంది. ఇక్కడ ఇటు కుందు ప్రవహిస్తుంది, దీని పక్కనే కేసీ కెనాల్ ప్రవహిస్తుంది. అంతపురం వీడియోలో మనం చెప్పి ఉన్నాము ఈ కుందు గురించి. కుందు వచ్చేసి ఎర్రమల్ల కొండల్లో మరి ఓరకల్లు ప్రాంతంలో ఉప్పలాపురం అనే గ్రామం దగ్గర నీటి బుడగలాగా పుట్టి ఇంత వెడల్పుతో కుందు నది ప్రవహిస్తుంది. మరి ఇక్కడ పక్కనే పరమటూరు గ్రామం ఉంది. ఒకనాటి కాలంలో పరమటూరు గ్రామంకు సరైన రస్తా లేదు, ఇక్కడ బ్రిడ్జి కూడా లేదు. ప్రవాహము, కుందు ప్రవాహము వరదలు వస్తాయి, ఇక్కడ ఈ బ్రిడ్జి ఎక్కి పారుతుంది. ఓనాటి కాలంలో సంతజూటూరుకి వెళ్ళాలంటే సంతజూటూరు బస్టాండ్లో దిగి ఆ కట్ట ఎంట నడిచి వచ్చిన రోజులు ఉన్నాయి పరమటూరు ప్రజలు. కానీ ఇప్పుడు మంచి రస్తాలు పడినాయి, మరి బ్రిడ్జి కూడా పడింది, పరమటూరు గ్రామానికి కొత్త రోడ్డు కూడా పడింది. మరి ఇక్కడ చేపలు అనేవి పడతారు, ఫ్రెష్గా చేపలు దొరుకుతాయి. మరి ఇక్కడ చేపలు పట్టడమే కాకుండా ఇక్కడ ఆవులను మేపుతున్నారు. మరి చాలామంది విహారయాత్రకు వచ్చినట్లు వచ్చి చేపలు చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఏమంటే గోదావరిలో పులుసు చేప ఎదురీతినట్లు అక్కడ కట్ట దగ్గర మనం బాగా గమనిస్తే అక్కడ దగ్గరికి వెళ్ళి చేప ఎదురీదుతుంది. పులుసు చేప అయితే కాదు, మామూలు చేప అనేది. మరి అక్కడ దగ్గరికి వెళ్ళినప్పుడు దగ్గర నుంచి చూద్దాం చేపల్ని. మరి అటువైపు వెళ్దాము. అక్కడ కేసీ కెనాల్ ఉంది. కేసీ కెనాల్కి కుందుకు మధ్యలో మనము దారి ఒకటి ఉంది. అక్కడ దారికి పోతే అక్కడ ఒక వనం ఉంది, చింత చెట్ల వనము. ఆ వనం దగ్గరికి పోదాం, రండి చూద్దాం. కుందు నది మరి ఎంత ఫోర్స్గా నీళ్ళు వస్తున్నాయో చూడు. ఇక్కడ చేపలు ఎగిరి పడుతున్నాయి. ఉప్పలపాడు ఓరకల్లు దగ్గర, ఉప్పలపాడు దగ్గర ఎర్రమల్ల కొండలో ఒక చిన్న నీటి బుగ్గల పుట్టిన ఈ కుందు నది ఇక్కడ చూడండి. ఈ కుందు నది ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో. మరి దాదాపు ఇది ఓరకల్లు, ఆ నుంచి గడివేంల, ఆ నుంచి బండాత్మకూరు, ఆ నుంచి నంద్యాల నుంచి కోయిలకుంట్ల, తర్వాత అట్లే పోయి కడప వైఎస్ఆర్ జిల్లాలో కమలాపురం వద్ద పెన్నా నదిలో కలుస్తుంది ఈ కుందు. ఇక్కడి వరకు కుందు నది మరి కేసీ కెనాల్ రెండుగా వస్తాయి. ఇక్కడ రెండు కలిసి వస్తాయి. కలిసి వచ్చిన తర్వాత కేసీ కెనాల్ వచ్చేసి ఇటువైపు ఇటు నది అద్భుతంగా కుందు మరి కేసీ కెనాల్ రెండు కలిసి ఇక్కడ సంతజూటూరు డ్యామ్ దగ్గరికి వస్తాయి. కుందు నది ఇట్లా ముందుకు వెళ్ళిపోతుంది. కేసీ కెనాల్ వచ్చేసి ఇటువైపు వెళ్ళి ఇక్కడ నుంచి డైవర్స్ అయ్యి సపరేట్ అయిపోతుంది. మళ్ళా ఇక్కడ మెయిన్ చెక్ డ్యామ్ కట్టడానికి బ్రిటిష్ వాళ్ళ కారణం ఏంటంటే కుందును తర్వాత కేసీ కెనాల్ను రెండును డివైడ్ చేయటము ఇక్కడ కట్ట యొక్క ముఖ్య ఉద్దేశము.
ఈ ప్రాంతంలోనే బ్రిటిష్ వాళ్ళు ట్రావెలర్స్ బంగ్లా, పెద్ద బంగ్లా కూడా ఉన్నది. 1990 వరకు కూడా ఈ ప్రాంతంలో ఒక పెద్ద బంగ్లా ఉంది. దీని మెయింటెనెన్స్ ఆఫీసర్స్ అందరు ఆ బంగ్లాలో ఉండేటోళ్ళు. కానీ అది రాను రాను శిథిలావస్థకు చేరి అది పాడైపోయింది. మరి ఇక్కడ కుందు నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇక్కడ మరి రెండుగా డివైడ్ అయిపోతుంది. ఇట్లా కేసీ కెనాల్, ఇటు కుందు నది డివైడ్ అయిపోతుంది. ఈ కుందు నది 220 కిలోమీటర్లు ప్రయాణం చేసి వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం వద్ద పెన్నా నదిలో కలుస్తుంది. మరి కింది గ్రామాలన్నీ తాగునీరుకు సాగునీరుకు మరి ఉపయోగించుకుంటారు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజోలి అనే చోట మరొక ఆనకట్ట కట్టినారు. ఇంటికి 4 లక్షల ఎకరాలకు రెండు సాగులు, ఎండల కాలం అయితేనేమి వర్షాకాలం అయితేనేమి పంటలకు పండేటివి. రైతులు ఎంతో సుఖశాంతులతో ఉండేవాళ్ళు. కేవలం ఈ కుందు నదిపై వరద ఉధృతిని తగ్గించడానికి ఇక్కడ ఒక ఆనకట్ట నిర్మించున్నారు. మరి ఇక్కడ చేపలు చూస్తున్నాం చూడండి. గోదావరి నదిలో పులుసు చేప ఎదురు ఈతినట్లు ఇక్కడ చేపలు ఎదురుగా వచ్చే నీళ్లతో ఎదురు ఈతున్నాయి చేపలు. ఇక్కడ చేపలకు ప్రసిద్ధి, ఫ్రెష్ చేపలు దొరుకుతాయి. కట్టక అవతల చేపలు అమ్ముతున్నారు. ఇక్కడ చూస్తే చేపలు పడుతున్నారు, ఇక్కడ కూడా అమ్ముతున్నారు. మరి ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ కుందు ప్రవహిస్తుంది. మరి కేసీ కెనాల్ చూద్దాం రండి. పక్కన ఉన్న కేసులో ఆరోగ్యకరమైన ఫ్రెష్ చేపలు దొరుకుతాయి. ఐదు చేపలు కాదు, అప్పటికప్పుడే పడతారు, అప్పటికప్పుడే అమ్ముతుంటారు. చాలా తక్కువ ఖరీదులో అమ్ముతుంటారు, హోల్సేల్గా అమ్ముతుంటారు. మీకు అవసరమైతే ఇక్కడికి వచ్చి ఈ చేపలను కొనవచ్చు. అని చూసినారా మీరు, ఎంత పచ్చదనంతో. మరి ప్రవాహానికి మధ్యలో అటువైపు కేసీ కెనాలు, అక్కడ కేసీ కెనాలు, ఇటువైపు కుందు నది మధ్య పెద్ద వనం ఉంది. షేమానాలు, పందిర్లు, ఆకాశం అంతా పందిరి వేసినట్టు ఈ వనం ఉంది. ఈ వనంలో మరి రంజాన్ అయితేనేమి, బక్రీద్ సమయంలో ముస్లిం సోదరులు కుటుంబాలతో వచ్చి ఇక్కడ విహారయాత్రకు వచ్చి మరి ఇక్కడ భోజనాలు చేస్తుంటారు. అదేవిధంగా హిందూ సోదరులు కార్తీక మాసంలో వనభోజనాలు కూడా ఇక్కడికి వస్తుంటారు. ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో విహారయాత్రకు వచ్చినట్లు వస్తుంటారు. దగ్గర 22-23 కిలోమీటర్ల నంద్యాల నుంచి. ఇక్కడ చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ క్యాడ్ డిపార్ట్మెంట్ అని ఉంది. కేసీ కెనాలు హైడ్రాలిక్ పర్టికులర్స్ అని ఇక్కడ బోర్డులో పొందపరిచి ఉన్నారు. ఇక్కడ చూస్తే కేసీ కెనాలు ఉధృతంగా ప్రవహిస్తుంది, అటు చూస్తే కుందు నది ప్రవహిస్తుంది. జంట కవుల లెక్క మరి రెండు కలిసిమెలిసి ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి డివైడ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి పోయేది కేసీ కెనాల్, కర్నూలు కడప కెనాలు, సుంకేశ్లాగా కర్నూలు దగ్గర సుంకేశ్ల నుంచి ప్రయాణమై కడపకు వస్తుంది. ఇక్కడ ఉధృతంగా ప్రవహిస్తుంది. విహారయాత్రకైతేనేమి మీ కుటుంబంతో పిల్లలతో ఇక్కడికి వీకెండ్లో లేకపోతే హాలిడేస్లలో ఎంజాయ్ చేయడానికి రావచ్చు. మీరు కూడా దగ్గర నంద్యాల నుంచి 22-25 కిలోమీటర్లే దీని డిస్టెన్స్. ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎడమవైపు కేసీ కెనాల్ ఉంది, కుడివైపు కుందు నది ఉంది, మధ్యలో ఒక కట్ట ఉంది. ఈ కట్ట ఈ చెట్ల దగ్గరికి ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి అక్కడ కూడా చింత చెట్లు ఉన్నాయి, అక్కడ కూడా కూర్చోవచ్చు, అక్కడ కూడా భోజనాలు చేయొచ్చు. మరి మేము చూడడం కాదు, మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఉన్నాము. మరి కెనాల్ చూడండి.